నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ తోటి ఎవరికన్నా పోలిక, ఇది జరుగుతున్న చర్చ. ఎందుకంటే సేవా దృక్పథంలో తనకే సాటి అని చెప్పి సేనాని చేస్తున్న సేవలు ఈరోజు కాదండి, అధికారం ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పుడు కూడా ఆ రకంగానే చేశారు. పార్టీ పెట్టినప్పుడు, పార్టీ పెట్టగనప్పుడు, హీరోగా ఉన్నప్పుడు, పవర్ స్టార్గా ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్గా ఉన్నప్పుడు, ఎప్పుడు చూసినా సరే ఆయన సేవతో ఎవరు పోల్చలేరు. ఎందుకు పోల్చలేరు? ఏంటి పవన్ గొప్పతనం? పవన్ కంటే గొప్పగా దానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసే దానాలకి పవన్ కళ్యాణ్ చేసే దానాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటి? అసలు ఎందుకు ఈ అంశం వస్తున్నది? పవన్తో ఎందుకు పోలిక అనాల్సి వస్తున్నది? చూద్దాం. ఇక పైన బటారం, లోన్ లోటారం. సేవా ముసుగులో కొందరు సెలబ్రిటీలకి తొలగిన ముసుగు. ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ, మరోవైపు పేదలకు సేవ చేస్తున్నామనే బిల్డప్. పేదల కోసం తమ జీవితాలనే త్యాగం చేశామని రియల్ యాక్టింగ్ చేస్తున్నారు, రియల్ యాక్టింగ్ కాకుండా అని. ఏదైనా ఒక సేవ చేయాలనుకోండి, మనకొచ్చిన మన కష్టార్జితంలో ₹1, 5 పైసలో, 10 పైసలో దానం చేస్తే ఆడు గొప్పోడ్రా అంటారు. మనం అన్యాయంగా సంపాదిస్తా, మనం కొంతమంది జీవితాలను నాశనం చేసే యాప్స్ని ప్రమోట్ చేస్తా, మేము లక్షలు ఇస్తున్నాం, మేము కోట్లు ఇస్తున్నాం, మేము చాలా గొప్పోళ్ళమి అని చెప్పుకోవడంలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిబద్ధత ఉంది, ఎంత మంచి ఉంది, ఎంతమంది చెడిపోతున్నారు ఆ డబ్బుతో, ఆ వచ్చే యాడ్స్ తోటి, వీళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ తోటి ఎంతమంది సేవ చేస్తున్నారు. ఆ సేవ కరెక్టా? ఇది ప్రశ్న. ఇక గతంలో పెప్సీకి యాడ్ చేసిన పవన్ హెల్త్కు మంచిది కాదని మానేశాడు. ఏ యాడ్లో యాక్ట్ చేయని పవన్ కళ్యాణ్. ఇది ఎందుకు పోలిక అంటే, ఈయన ఎవరికైనా ఇబ్బంది కలిగే యాడ్స్ కానీ ఆయన ప్రమోట్ చేయాలి అనుకుంటే ఆయన కోసం క్యూలు కడతారు, కొన్ని వందల మంది క్యూలు కడతారు. ప్రపంచంలో ఉన్న అగ్రగామి యాడ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ ఇంటి ముందు వెయిట్ చేస్తాయి ఆయన యాడ్ కోసం. విత్ ఇన్ సెకండ్స్లో కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఏనాడు ఆ కక్కుర్తి పడలేదు పవన్ కళ్యాణ్. ఏనాడు అది చేయలేదు. చేశారు, తప్పు తెలుసుకున్నారు, వెంటనే ఆపేశారు. మళ్ళీ నేను చెయ్యనని చెప్పారు. లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇది కాదు. తనకు వచ్చిన రెమ్యూనరేషన్లో దాన్నే కొంత సేవకు ఉపయోగిస్తున్నారు. అంటే అంత కష్టార్జితంతో కష్టపడి సినిమా చేసి రాత్రనక పగలనక ఆ కష్టార్జితంలో ఉన్న ఆయన చెమట్లో నుంచి వచ్చే బిందువు అది. దాన్ని సహాయం చేస్తున్నాడు ఆయన. కాదని ఎవరైనా చెప్పగలరా? అన్యాయంగా, అక్రమంగా, లేకపోతే ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని చూపించగలరా? సరే, మాటలకేముంది, ఏదన్నా చెప్పొచ్చు. ఆడు అలాంటి వాడు, ఈడు ఎలాంటి వాడు, ఆడి ఓ ప్యాకేజ్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందని ఏదేదో మాట్లాడతారు. కానీ సాక్ష్యాధారాలు ఉండాలి కదా. ఎప్పుడన్నా ఉన్నాయా? చూపించగలిగారా? తననే పాడు చేసుకుంటాడు. అది సేనాని క్యారెక్టర్. ఇక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజు. ఇటీవల సిట్ విచారణకు హాజరైన వాంగ్మూలం. తెలిసి చేసినా తెలియచేసినా తప్పేనని కామెంట్స్. క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్. మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయనని చెప్పిన ప్రకాష్ రాజ్. హీరో విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన మనకు తెలిసింది తెలియలేదు, ఎవరినో వెళ్ళాం, ఏదో కోపం ఉన్నదని కత్తితో పొడిచాం. సార్ నేను పొడాలని పొనలేదు సార్, నాకేదో చిన్న కోపం వచ్చిందండి, నాకేదో చిన్న ఆవేశం వచ్చింది సార్, దాని మీద పొడిచేసాను సార్, ప్లీజ్ ఇంకెప్పుడు పొడండి సార్, జాగ్రత్తగా ఉండండి అంటే అవ్వదు. మన వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. నేను ప్రకాష్ రాజనో లేకపోతే విజయ్ దేవరకొండనో ఇది కాదండి. భారతదేశంలో ఎవరు చేసినా సరే ఇది తప్పే. మీకు వచ్చే డబ్బులు సాలటం లేదా? వేరేగా చేయండి, ఇంకో 2 సినిమాలు ఒప్పించుకోండి, లేకపోతే వేరే వ్యాపారాలు చేసుకోండి, సంపాదించుకోండి నిజాయితీగా, నిబద్ధతతో. నేను ముందే చెప్పాను. అంతేగాని ఈ రకంగా మేము ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు ఒక యాడ్ ప్రమోట్ చేస్తే అది ప్యాషన్ అయిపోయింది. అరే ఆడు చేసేట్రా, అది మనం చేద్దాంరా, అరే షారుఖ్ చేసేట్రా, మనం చేద్దాంరా, లేకపోతే అమితాబ్ గారు చేశారా, మనం చేద్దాంరా, లేకపోతే అమీర్ చేసేట్రా, మనం చేద్దాంరా, లేకపోతే మాధురి చేసేట్రా, మనం చేద్దాంరా. ఇది కదా, దీనికి అట్రాక్ట్ అవుతారు. అది మనం మంచి చెబితే మంచి అవుతుంది. మనం చెడు యాడ్స్ మనమే మన డబ్బుల కోసం, మన స్వార్థం కోసం, మన సౌదాలు నిర్మించుకోవడం కోసం చేస్తే దాని ఫలితం ఏమవుతుంది? ఎన్నో కుటుంబాల నాశనం. అది మనకు మంచి జరుగుతుందా అంటే మనస్సాక్షికి తెలియాలి. ఇక పాన్ మసాలా యాడ్లో బాలీవుడ్ స్టార్స్, పాన్ మసాలా యాడ్స్. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వివాదంలో వెనక్కి తగ్గిన హీరోలు, మళ్ళీ అప్పుడప్పుడు కనిపిస్తున్న సినీ సెలబ్రిటీలు. ఇక అగ్రిమెంట్ వరకు ఉందంటూ మళ్ళీ యాడ్స్ ప్రమోషన్. డబ్బు కోసం ఏ యాడ్ అయినా, సినిమా అయినా ఓకేనా? డబ్బు కోసం మనం ఎంతన్నా దిగజారాలా?
మన ఆత్మను చంపుకోవాలా, మన మనస్సాక్షిని చంపుకోవాలా, మనకి డబ్బు ఒకటే ముఖ్యమా? మన ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో మంచి చేయాలి, ఒక మంచి మాట చెప్పాలి, మంచి సూక్తి వినిపించాలి, మంచి నడవడికలో నడిపించాలి అని మనం ఆలోచన చేయాలి తప్ప మన డబ్బు కోసం, మన ఫేమ్ కోసం, మన ఫేమ్ని అడ్డు పెట్టుకుని మన అభిమానించే వాళ్ళందరినీ కూడా, అందరూ కాకపోవచ్చు కొంతమంది అట్రాక్ట్ అవుతారు, కొంతమంది అట్రాక్ట్ అయిన వాళ్ళ జీవితాలు కూడా నాట్యం అయిపోయినాయి కదా. ఎంతమంది అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు ఒక సెలబ్రిటీ చెప్తే? బోల్డ్ మంది. నేను అది చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు వచ్చిన కోట్లు ఎవరికి రావేమో, అలా కొమ్మరిస్తారు తీసుకొచ్చి కోట్లు. ఏ రోజు ఆశపడలేదు, అది కక్కుర్తి అనుకున్నాడు ఆయన. ఒకళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళు కష్టాన్నంతా దోచుకోవడం అని ఆయన భావించాడు, ఆపేశాడు అంతే. ఇప్పుడు చూడండి, అమితాబ్ గారు అవనివ్వండి, అక్షయ్ అవనివ్వండి, లేకపోతే సల్మాన్ అవనివ్వండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లు యాడ్లు చేస్తున్నారు. మాకు టైం ఉందండి, తర్వాత మేము మానేస్తామండి. ఇది కాదు కదా. తప్పు చేసినప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు, అది తప్పు అని తెలిసినప్పుడు, మనం తప్పు చేసాం, సరిదిద్దుకోవాలి, రేపు మంచిది వస్తుంది, ఇంకో దాంట్లో వస్తుంది. మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి లేకపోవచ్చేమో. మీరు అందులోనే సంపాదించాలని లేదు, చాలా ఉన్నాయి మీరు సంపాదించుకోవడానికి మార్గాలు. ఆ మార్గాల్లో మీరు సంపాదించుకుంటే ఎవరో కాదంటారు. కానీ మంచి చేయండి, చెడ్డ చేయని చూడండి. మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకండి. ఇది చెప్పేది. ఇక స్టోరీ డిమాండ్ చేయడంతో ఓకే చేశామని కవరింగ్ ఇస్తున్న కొందరు హీరోలు. లిప్ లాక్ సీన్స్లోనూ ఇదే విధంగా కలరింగ్. సెలబ్రిటీల ముసుగులో ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేయడం కరెక్టేనా? పవన్ విషయంలో అలాంటి లక్షణాలు కనిపించవు. సెలబ్రిటీ అయినా, పొలిటీషియన్గా అయినా అస్సలు కనపడవు. కడిగిన ముత్యంలా కనిపిస్తారు పవన్ కళ్యాణ్. ఇక సోను సూద్కు పద్మశ్రీ ఇవ్వకపోతే తెగ హడావడి. సోను సూద్ వెనుక పెద్ద మాఫియా ఉన్నట్లు సమాచారం, వస్తున్న వార్తలు కూడా. విదేశాల నుంచి వస్తున్న నగదు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నిజంగా డబ్బును మొత్తం ఖర్చు పెడుతున్నారా? తన సొంత డబ్బును పేదలకు పంచి పెడుతున్నారనే విషయాన్ని ఎంతమందికి తెలుసు అనే విషయం తెలియదా? తన సొమ్ము, డబ్బును ఏదైతే వస్తున్నదో అది పేదలకు పంచుతున్నారనే విషయం తెలియదా? ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సోను సూద్ కోసం, సోను సూద్ చాలా దానాలు చేస్తున్నాడు, చాలా మంచి ఫేమ్ వచ్చింది ఆయనకి, ఎవరో కూడా కాదనేది. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజంగా ఆయన కష్టపడే దాంట్లో వస్తున్నదా? సోను సూద్కి అంత డిమాండ్ ఉన్నదా? అంత ఇన్కమ్ ఉందా? దీని మీద కూడా చాలా వస్తున్నాయి. అంటే ఆయన దాని మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు మనం తప్పు చేస్తున్నామంటే అక్కడితో ఆపాల్సిన అవసరం ఉంది. మీరు 100 పొట్టలు కొట్టి ఒక పొట్టను నింపుతామండం అన్నది చాలా దుర్మార్గం, మంచి ఆలోచన కాదు అది. 100 మందిని కొట్టి మనం తినడం ఏంటి? లేకపోతే ఇంకో 10 మందికి పెట్టి అది గొప్పలు చెప్పుకోవడం ఏంటి? అది ఎవరు చేసినా సరే, ఆయన నేను అంటలేదు, ఎవరు చేసినా సరే అది తప్పు. ఒకవేళ తప్పు జరుగుతుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మహేష్ బాబు విషయానికి వద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయి, చాలా మంచిది. అందులో మహేష్ బాబు డబ్బు ఎంత? బయట నుంచి వస్తున్న నగదు ఎంత? థమ్సప్, అబీబస్ వంటి కొన్ని యాడ్స్ చేస్తున్న మహేష్ బాబు. మొన్న మధ్యన నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఏదో రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఫ్లాట్లకు సంబంధించి ఆయన ఏదో చెప్పాడు, సూర్య ఏదో డెవలపర్స్ ఏదో అని. అందులో కూడా చాలామంది ఇబ్బంది పడిపోయారు. ఒక డాక్టరే ఆయన మీద కేసు పెట్టిన సందర్భం. సరే, ఆ తర్వాత వెనక్కి తగ్గినట్టున్నారు, మార్చుకోవడం మంచిది. వీళ్ళందరూ కూడా అభిమానులకి ఆరాధ్య దేవులు అబ్బా వీళ్ళు. చాలా తక్కువ మందికి వచ్చే అద్భుత అవకాశం ఇది. చాలా 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 తక్కువ మందికి వచ్చే అద్భుత అవకాశం. వాళ్ళని దేవుళ్ళా చూస్తారు. వాళ్ళకి కనిపిస్తే చాలు, వాళ్ళతో ఫోటో తీయించుకుంటే చాలు, వాళ్ళని చూస్తే చాలని పరితపించిపోయే గుండెలు కొన్ని లక్షలు ఉంటాయి సూపర్ స్టార్స్కి. ఎప్పుడో భగవంతుడు ఇచ్చిన అదృష్టం వాళ్ళకి. ఇంతమందికి వాళ్ళు ఆరాధ్య దైవంగా ఉంటారు. అలాంటి వాళ్ళు మనం మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకూడదు కదా, కొన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు కదా. దానాలు చేస్తున్నారు, ఆర్ట్ ఆఫీసులు చేస్తున్నారు, శబాష్ మహేష్, శబాష్ ప్రిన్స్, గొప్పది. కానీ మనకు వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి? మీరు కష్టపడి కష్టార్జితంతో సంపాదించిందా, లేకపోతే మీ తాత తండ్రుల నుంచి వచ్చిందా? అది దానం చేశారనుకోండి, మీరు మొత్తం దానం చేసేవద్దు, మీరేం రోడ్లు పడిపోవద్దు, మీకు కుటుంబాలు ఉంటాయి. మీరు సంపాదించుకున్నది ఎవరికి హక్కు లేదు కూడా, అడిగే హక్కు కూడా ఖచ్చితంగా లేదు. కానీ ఏ రకంగా వస్తుంది? అది మంచి సంపాదనేనా, లేకపోతే వేరే రకంగా మనం వేరే ప్రమోషన్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి అనారోగ్యాలు సృష్టించే విధంగా కొన్ని వాటికి మనం యాడ్స్ తయారు చేసి వాటికి పురుగొల్పి వాళ్ళని వ్యసనపరులను చేసి అందు నుంచి సంపాదించే ఆ డబ్బు మనం పంచిపెడుతున్నామంటే ఎన్ని గుండెలు బాగుపరిస్తే సుఖం ఏంటి? చాలా గుండెలు రోడ్లను పడేస్తున్నారు, చాలామందికి అనారోగ్యాలు పాలవుతున్నారట కొన్ని యాడ్స్ వల్ల. సో అది చూడాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తెలియక కాదు, మరి అర్జెంట్ సరిపోవట్లేదేమో. ఎంతన్నా సరిపోదు, మనిషి జీవితానికి ఎంతన్నా సరిపోదు. 1 కోటి వస్తే 2 కోట్లు అనుకుంటాడు, 2 వచ్చినోడు 10 కావాలనుకుంటాడు, 10 వచ్చినోడు 20 అనుకుంటాడు, 20 వచ్చినోడు 50 అనుకుంటాడు, 50 వచ్చినోడు 100 అనుకుంటాడు, 100 వచ్చినోడు 1000 చేద్దాం అనుకుంటాడు.
దానికి అంత ఉండదు. మనం ఎంత బతకాలో ఎంత తినాలో దానికంటే ఒక 10 రెట్లు ఉంచుకోండి, తప్పులేదు. 20 రెట్లు ఉంచుకోండి, తప్పులేదు. 50 రెట్లు ఉంచుకోండి, తప్పులేదు. 100 రెట్లు ఉంచుకోండి, తప్పులేదు. 1000 రెట్లు ఉంచుకోవాలన్నది ఖచ్చితంగా తప్పే. అది నెక్స్ట్ మీ జనరేషన్ కూడా వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందే విధంగా మనం బాటలు వేయాలి. లేదు మన దగ్గర ఉన్నది మన తాత సంపాదించాడు, మన నాన్న సంపాదించాడు, మనకెందుకు లేని చెప్పి విచ్చలవిడిగా ఎంతోమంది అభాగ్యులు రోడ్లను పడి ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయమంటున్నాం, అంతా చేయమని ఎవరో చెప్పరు. 5 పైసలు 10 పైసలు చాలు, వాళ్ళు పొట్ట నింపండి, 100 మంది పొట్ట నింపండి రోజు. అది మీకు పెద్ద కష్టమేం కాదు. మీరు 1-2 రోజులు మీరు తినే ఫుడ్ గిడ్డు అవన్నీ కూడా కాస్త డైట్ చేసినట్టుగా ఆపితే మీ లగ్జరీలకి 40-50 మంది బతుకుతారు. రోజు చేయమని అంటలేదు, అప్పుడప్పుడైనా చేయండి. సరే మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. సరే మీకు ఎవరో అడిగే హక్కు లేదు, మీరు ఇదే చేయాలని చెప్పే హక్కు కూడా ఎవరికీ లేదు, అవసరం కూడా ఎవరికీ లేదు, చెప్పాల్సిన అవసరం మీకు మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. ఇక సోదు సిలీ సెలబ్రిటీలు మాజీ క్రికెటర్లు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ 1x బెట్ అనే వివాదాస్పద ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్. విదేశాల నుంచి నడుస్తున్న బెట్టింగ్ మాఫియాకు సహకరించారనే ఆరోపణలు. విదేశీ గడ్డ మీద కార్యకలాపాలు సాగిస్తున్న 1x బెట్ యాప్ యాడ్ రూపంలో ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు. ఇక బెట్టింగ్ యాప్ల ప్రచారం నేరం, కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు. 18 ఏళ్లుగా బెట్టింగ్ రన్ చేస్తున్న మాఫియా. ప్రకాష్ రాణా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ప్రమోషన్లు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే లాభాలు విదేశాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది వస్తున్న సమాచారం. ఇక హవాలా మార్గంలో 1000 కోట్లు చేతులు మారాయనే ప్రచారం. ఈ అక్రమ నిధుల నుంచే సెలబ్రిటీలకు పారితోషికాలు. మాజీ క్రికెటర్ సురేష్ రైనా, శిఖర్ ధావన్ కూడా ఈడీ షాక్. వారిద్దరికీ చెందిన 11.14 కోట్లు విలువైన ఆస్తుల జప్తు. ఇక సోను సూద్కు షాక్ ఇచ్చిన ఈడీ. బ్యాంకు లావాదేవీలు, విదేశీ నిధులపై ఆరా. అందరినీ వదిలేసి సోను సూద్ను హైలైట్ చేశారనే ప్రచారం. సమాజానికి మంచి చేసే వ్యక్తి తప్పుడు పనులు చేయకూడదు. బెట్టింగ్ యాప్ ప్రమోట్తో చాలామంది చనిపోయారు, చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. సెలబ్రిటీలు, హీరోలు అంటే తెగ ఎగ్జైటింగ్ వద్దు, డబ్బు కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు. వీళ్ళందరిలో ఒకే ఒక్క వ్యక్తి పవన్ మాత్రమే ఇలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. పవన్ ఏదో ప్రమోట్ చేయాలో, పవన్ ఏదో గొప్పగా చెప్పాలని కాదు, ఆదర్శంగా తీసుకోమంటున్నాం. చేసాడాయన నిరూపించమంటున్నారు. వస్తున్న వార్తల నేపథ్యం. దీన్ని మీరు ఖండిస్తారా? తప్పకుండా ఖండించండి. కానీ ఆయన ఏం చేశాడో చూపించండి. పెప్సీ చేసాడు, ఆపేశాడు ఆయన, ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. ఇక ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందో చెప్పేవారు. కష్టపడి సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును 10 మందికి పంచుతున్నారు. ఆస్తులను అమ్మి పేదలకు సాయం చేస్తున్నారు. అది నిజమైన హీరో అంటే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఈడీ నోటీసులు ఇవ్వడం, ఈడీ రంగంలో దిగడం, ఈ ప్రమోట్లు చేయడం, వాళ్ళని పిలిపించడం, విచారించడం, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా, టాప్ హీరోలు, కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఎందుకు ఈ కక్కుర్తి? వాళ్ళ తాతలు సంపాదించింది ఉన్నది, బాబులు సంపాదించింది ఉన్నది, బోల్డ్ ఉంది, తరతరాలు తిన్నా తరగని ఉన్నాయి, అన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇందులో దూరిపోయి మాకు ఎంతో కొంత వస్తున్నదిలే అని చెప్పి కొన్ని జీవితాలు నాశనం చేయకూడదు కదా. ఎంతమంది చనిపోయి ఉంటారు బెట్టింగ్ యాప్ల్లో లాస్ అయిపోయి? ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి? ఒక మనిషి ఒక కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా కోలుకోలేదండి. ఇంటికి పెద్ద అయిన వ్యక్తి కానీ చనిపోతే అది తీసుకురాగలమా మనం? మనకి ఎంతన్నా డబ్బు ఉన్నాయండి, ఒక ప్రాణాన్ని మనం కాపాడగలమా? ఒక ప్రాణాన్ని చనిపోయిన వాడిని మళ్ళీ బతికించగలమా? ఏం చేసుకుంటాం? మనం పోతే మనం ఎవరైనా బతికిస్తారా? పోనీ ఆ డబ్బులు పెట్టి? ఏమీ లేదు. క్షణిక జీవితం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అది తెలిసి కూడా మనం చేసే ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో అది కొంతమందికి శాపాలుగా మారుతున్నాయి. ఆ శాపాలు మనకు పాపాలుగా తగులుతాయేమో, ఇప్పుడు కాకపోయినా తర్వాతనా. సో కాస్త పాపభీతి ఉండాలి, తప్పు చేస్తున్నామని ఆలోచన ఉండాలి, దాని నుంచి బయటికి రావాలి. ఇక ఎవరు హీరో, ఎవరు జీరో, ఎవరు యాక్ట్ చేస్తున్నారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. డబ్బు కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై ప్రజలు సీరియస్. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే దైవంగా భావిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అందరాలను ఎక్కించారో, ఎవరైతే జేజేలు కొట్టారో, ఎవరైతే విజిల్స్ కొట్టారో, వాళ్ళందరూ కూడా మీతో తహతహలాడే వేలాది మంది, లక్షలాది మంది మీ అభిమానులు అవనియండి, ప్రజలు అవనియండి. అరే మన హీరో ఈ తప్పు చేయకూడదు కదా, వాళ్ళు తలదించుకుంటారు. మిమ్మల్ని నమ్మిన వారు మీ కుటుంబ సభ్యులు ఉన్నాయండి, వేరే వాళ్ళు ఉండండి, వేరే వాళ్ళు ఉన్నాయి. ఈరోజు ఈడీ నోటీసులు వచ్చి ఇంకోటి వచ్చినాయి అంటే మీడియాలు ప్రచారం చేస్తే మీ బొమ్మ పెడతాయి, మీ జీవితాన్ని అంతా కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తారు. వీడియో రూపంలో 1-2 కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అవకాశం మనం ఇవ్వకూడదు. మన గురించి ఒకరికి అవకాశం ఇస్తే ఆడు ఒకటే మాట్లాడాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 10 మాట్లాడచ్చు, 20 మాట్లాడచ్చు, 30 మాట్లాడచ్చు, 30 మీ మీద వేయచ్చు మీ బంటలో. మీ జీవితం ఏమవుతుంది? మనశ్శాంతి ఉంటుందా? ఇంత సంపాదించారు, ఇంత చేశారు, ఇంకా కక్కుర్తి కోసం ముందుకు వెళ్తే మీరు మనశ్శాంతిగా ఒక రోజైనా పడుకోగలరా?
పడుకుంటే పరిస్థితి లేదు. అందుకని పవన్ని ఆదర్శంగా తీసుకోమని అంటలేదు, తప్పులు చేయొద్దు అంటున్నాం. పవన్తో పోలికలు వద్దు అంటున్నాం. ఎందుకంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తోటి వీళ్ళకి పోలికలు ఏంటి? ఏం తప్పు చేస్తున్నాడు? ఉన్నదాన్ని అయినా ఊడ్చుకుంటున్నాడు అంతే, అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదు. కళ్ళకు కనిపిస్తున్న అంశాలు. తప్పు ఉన్నదా, తప్పు చేస్తున్నాడా, నిలబడదాం రోడ్డు మీద. ఎవరికి గొప్ప కాదు, నిలబడదాం. కానీ తప్పు చూపించాలి. విమర్శలు వేరు, మాట్లాడడం వేరు. వాస్తవాలకి దగ్గరగా వెళ్ళాలి. తప్పులు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపం చేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండే విధంగా తమ విధానాలను మార్చుకోవాలి. వేరే రకంగా మీరు సంపాదించుకోండి. ముందుగా చెప్పినట్లుగా వ్యాపారం అన్నా ఇంకోటని తప్పుడు వ్యాపారాలు కాదు, తప్పుడు పనులు కాదు. సినిమాలు, అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి, కోట్లు వస్తాయి, ఎంజాయ్ చేయండి. ఎవరికి పంచి పెట్టకపోయినా పర్లేదు, ఎవరికి దానం చేయకపోయినా పర్లేదు. కానీ కొన్ని కుటుంబాలను మాత్రం నాశనం చేయొద్దు అంటున్నారు సామాన్య ప్రజలు. మరి అది వింటారా? ఈ రకంగానే మెహర్బానీ కోసం పోతారా? మీ ఇష్టం.